అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కొత్తగా వచ్చినటువంటి జిఎస్టి మార్పులు మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అనుగుణంగా ఉన్నాయి. కొన్ని అయితే 0%కి వచ్చేసాయి, కొన్ని 5% వచ్చాయని చెప్పుకుంటున్నారు. అయితే మరి దీని ప్రభావం, ఈ జిఎస్టి ప్రభావం బంగారం, వెండి ధరల పైన ఎలా ఉంది? అంటే ఈ మార్పులతో గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు సార్? ట్రంప్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా మన డెసిషన్ మారిపోద్ది. ట్రంప్ గారు ఏంటంటే రకరకాలుగా అన్ని కోణాలు, హైదరాబాద్ 4 పక్కలలో ఉంది, ఆయన కూడా 40 పక్కలు చూస్తున్నారు. అయితే ముందు స్లాబ్ రేట్ ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి రిపీట్ చేద్దాం. 5%, 12%, 18%, 28% ఇవి స్లాబ్లు. అయితే నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో డెసిషన్ ఏం తీసుకున్నారో అందరూ క్యాబినెట్ ఆమోదం తర్వాత అది 2 స్లాబ్లు ఇచ్చుదామని. అంటే 5, 12, 18, 28 బదులు ఓన్లీ 5 and 18 2%. అంటే కొన్ని అటెళ్ళే, కొన్ని ఇటెళ్ళే. మనం గుంపులో ఉన్నప్పుడు మనం గ్రూపులు చేసుకుని ఫ్యామిలీ ఫంక్షన్కి 20 మంది ఉంటే ఆల్టర్నేటివ్ ఒకటి ఇటు ఒకటి అటు, అట్లా ఏంటంటే కొన్ని అటెళ్ళే, కొన్ని ఇటెళ్ళే. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని అయితే ఒక విధంగా పాజిటివ్గానే ఉందనుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఆ 12, 18 స్లాబ్ మిస్సింగ్ ఉంది ఇప్పుడు. 12ను 28 మిస్సింగ్. సో 1, 2 పోయింది, 3 ఉంది, 4 పోయింది. సో డెఫినెట్గా తగ్గిందని అనుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కొన్ని ఏవైతే 12, 18లో ఉన్నా 5కి వచ్చాయి. అంతకుముందు 28లో ఏవైతే ఉన్నాయో అవి 12కి వచ్చాయి, 18కి వచ్చింది. సో మొత్తం ఓవరాల్గా 2 స్లాబ్లు 5 and 28. సో మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ నాకు తెలిసి కొంచెం చీప్ అవుతాయి అనుకుంటా. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ తప్ప అన్నిట్లో కూడా మంచి వేరియేషన్ చేసి తగ్గించారు. అయితే ఈ ట్యాక్స్ వల్ల మన గోల్డ్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని కాకుండా మిగతా అన్ని ఐటమ్స్ కూడా చూద్దాం. అంటే అన్ని ఐటమ్స్ అంటే ఇప్పుడు ఏవైతే 12% కానీ 18% కానీ ఉన్నవి 5% వచ్చాయో ఆ ప్రొపోర్షనటీ తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే తగ్గినంత ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిందో దాంట్లో ఆ సెల్లర్ కూడా బయర్ పాస్ చేయాలి. చేయకపోతే ఇబ్బంది. వాళ్ళు ఉంచుకుంటే బయర్కి ఏం బెనిఫిట్, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో చాలామందికి ఎంఆర్పి అంటే తెలియదు. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. మీరు ఏదైనా ఐటమ్ కొంటే ఎంఆర్పి ఉంటుంది. కొన్ని షాపుల్లో ఎంఆర్పి ప్లస్ ట్యాక్సెస్ 18% అంటాడు. అది తప్పు. ఎవరైనా కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే బిహైండ్ ది జైల్లో వేయచ్చు. అది అయితే ఇప్పుడు బాగా ఎడ్యుకేట్ ఒక 10-20 years బ్యాక్ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేదో మెడికల్ స్టోర్లో కూడా అన్ని ఎంఆర్పి ఇస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే విలేజర్స్ మోసపోకూడదు. చదువున్నాడు అలాగే చూస్ చేసుకుంటాడు. కొన్ని ఎక్స్పైరీ అయిపోయిన అమ్మేశారు, కొన్ని ఎంఆర్పి ఉన్నది కూడా దాని 20% అయిపోయింది. బిల్లులు ఏమి ఉంటుంది దానికి. కొంతమంది డూప్లికేట్ మెడిసిన్ ఇస్తారు. అలా చూసుకుంటే ఇక్కడ ఈ ట్యాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాజిటివ్ స్టెప్. ఎందుకంటే తగ్గించాలనుకున్న అంబిషన్ ఏదో ఒకటి చేస్తుండాలి. గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి చేస్తుండాలి. సో ఈ ట్యాక్స్ స్లాబ్ రిడక్షన్ వల్ల ఏమిటంటే కొన్ని బయింగ్ కెపాసిటీ అంటే బయ్యర్స్కి తక్కువగా వస్తుంది. కాబట్టి బయింగ్ నెంబర్స్, క్వాంటిటీ పెరుగుతుంది. క్వాలిటీ అదే ఉంటుంది, క్వాంటిటీ పెరుగుతుంది. అంతకుముందు ఒకటి కొనుక్కున్నాడు, మేబీ ఇప్పుడు 2 కొనుక్కోవచ్చు, లేదా అంతకుముందు 4 కొనుక్కున్నాడు 2 కొనుక్కోవచ్చు. పెంచుతుంది. ఒకటి కొన్నాడు 2, ఎందుకు కొద్దిగా తక్కువ ఉంది కదా. ఆల్రెడీ మనం ట్యాక్స్ పే చేయడానికి అలవాటు పడ్డాం. అలవాటు పడినప్పుడు ఇప్పుడు ఒకసారి ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి, ఒక 10 రూపాయలు తగ్గినట్టే. అది ఎప్పుడు జనరల్ ఆఫర్స్లో పెడతారు, డిస్కౌంట్స్లోను ఆఫర్స్లో పెడతారు. ఎప్పుడు కొనుక్కున్నా ఆ ప్రోడక్ట్ అంతే ఉంటుంది. సో ఇవి చూసుకుంటే ఓవరాల్గా కన్జ్యూమర్కి కొద్ది బెనిఫిట్ అనే చెప్పాలి. కొన్ని ఐటమ్స్ కొన్ని రకాలు తీసేస్తే మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ కొద్దిగా తగ్గింది. రేట్లు తగ్గుతున్నాయి అందరికీ. ఆ తగ్గినందువల్ల సో బయ్యర్, కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సార్, ఇప్పుడు బంగారం, వెండి ఆభరణాలపై 3% అలాగే కొనసాగుతుంది. మేకింగ్ ఛార్జెస్ పైన అదనంగా 5% అని అంటున్నారు. ఒకసారి దాని వివరంగా. అంటే అంతకుముందు 5% ఉండేది ట్యాక్స్. ఓవరాల్ ట్యాక్స్ జిఎస్టీ 5% ఉండేది. ఇప్పుడు దాన్ని 5% ఎట్లా అంటే 3% ఆన్ బిస్కెట్, గోల్డ్ 24 క్యారెట్ బంగారం, ఆర్నమెంట్లో 2%. సో అది 5% అండి. ఇప్పుడు ఈ ఆర్నమెంట్ అనేది ఎక్స్ట్రా కిక్ మనకి. ఎందుకంటే అంతకుముందు సపరేట్గా ఉండేది కాదు.
ఇప్పుడు దానికి సపరేట్ అంటే 3% ఉండేది అంతే ఉంది. ఎస్ ఈ 3 కాదు ఇప్పుడు 5% అయింది. ఎట్లా ఈ 2% దానికి ఏదైతే ఆర్నమెంట్ బంగారం ఉందో దాని మీద ఎక్స్ట్రా పడుతుంది. ఆ ట్యాక్స్ వల్ల ఏంటంటే కొద్దిగా స్లైట్ ఇంపాక్ట్ ఉంటుంది, పెద్దగా ఉండకపోవచ్చు, నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ కొనుక్కునేవాడు ఎవరు ఉంటే ఇప్పుడు ₹1,00,000 దగ్గర 0.2% అంటే చాలా పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు. ఆల్రెడీ మనం 1,06,000 వరకు కొనేస్తున్నాం బంగారం. 60,000-70,000 30,000-40,000 లాస్ట్ 7-8 నెలల్లో పెరిగింది. ఎస్ ఆ పెరుగులో చూస్తే 1,000-2,000 అనేది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏదైనా గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ కూడా దాని మీద ఆఫ్ ఇస్తుంది అన్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. లాస్ట్ టైం మనం చేసాం. అమెరికాలో ట్రంప్ కూడా గోల్డ్ని వినాయిస్తున్నాడు అన్నట్టు. ఎస్ ఈ 50% ట్యాక్సేషన్ ఇష్యూలో గోల్డ్ ఈజ్ ఐ థింక్ మోస్ట్లీ ఎలిమినేటెడ్. అదొక ఏదైనా మంచి పని చేసినట్టు ఇది ఒక మంచి పని చేశాడు ట్రంప్ గారు. అంటే రేట్లు Yes. పెంచుకుంటూ తగ్గించాడు. సో ముందు ఫెస్టివల్ సీజన్ వస్తుంది. మరి ఈ టైంలో జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులతో బంగారంలో కూడా కొంచెం మనకి అంటే రిలాక్స్ అవ్వచ్చు అంటే ఏం చెప్తారు ఫైనల్గా? రిలాక్స్ అంటే అంత మరీ రిలాక్స్ అవ్వకూడదు, మైల్డ్ రిలాక్స్. మన ఎయిర్పోర్ట్లో ఒక అరగంట ముందు ఉంటే కాళ్ళు మిషన్స్ ఉంటాయి, కాల్ పర్సన్ 3 మినిట్స్కి ₹50 ₹100 అట్లా అంటే ఇలా. కానీ హ్యాపీ ఏంటంటే పెరగలేదు. ఎస్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ది కస్టమర్ పెరగలేదు. కానీ తగ్గిందని అంత సంబరం పండుగ బతుకమ్మ పండుగ చేసుకోకర్లేము. సో ఒక్క ఫైనల్ ఇంకోటి సార్, ట్రంప్ తీసుకున్నటువంటి 50% టారిఫ్ కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీలో మార్పులకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అది దాని రూట్ వేరు, దీని ఇప్పుడు ఇక్కడ మేజర్ అర్థం చేసుకుంటే అమెరికా ఈజ్ ట్రైంగ్ టు ప్లే మిస్చీఫ్ రోల్. ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవడం తప్పు లేదు. బట్ నాకు తీసేస్తే ఒక కన్ను తీసి ఎదుటి మాత్రం 2 కళ్ళు తీసే తత్వం ఉంది అక్కడ. కుర్చీ లాగి బై బై ఇండియా స్టాప్, నరేంద్ర మోడీ స్టాప్ అని చెప్పి వెనకాల గోతులు తవ్వేస్తున్నాడు, డిగ్గింగ్ బిహైండ్ ది పర్సన్. మన తెలుగులో ఎవరు తీసుకుని గోతులో వాడే పడతాడు. అతి తొందర ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. థ్యాంక్ యూ సార్.